యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 22వ వాక్యం చదువుతాం. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా రెండు చేతులు ఎత్తి ఒక నిమిషం స్తోత్రం చెప్పండి. స్తోత్రాలు చెప్పండి. మాతో మాట్లాడి స్వరమెత్తి చెప్పండి. ప్రభువుని భయపరుచుతాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో ఇశ్రాయేలీయులను గురించి దేవుడు ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. అదేమిటంటే, మీరు అన్యజనుల మధ్యలో ఉండి అన్యజనుల మధ్యలోనికి వెళ్ళిపోయి వారి మధ్య నా నామాన్ని అపవిత్రపరిచారు అని అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులు వారిని గురించి దేవుడు మాట్లాడుతూ, మీరు అన్యజనుల దేశములోకి వెళ్ళి నా నామమును అపవిత్రపరిచారు అని అంటున్నాడు. అంటే నీవున్న ప్రదేశంలో దేవునికి మహిమ తీసుకురాలేక అన్యజనుల మధ్యలోకి వెళ్ళిపోయి ఆయన నామాన్ని మహిమపరచడం చేతగాక ఆ జనుల మధ్యలో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామానికి అపవిత్రత చేకూర్చారు. అంటే వారు ఏ అన్యజనుల మధ్యలో ఉన్నారో వారు దేవునికి మహిమ తీసుకురావట్లేదంట. దేవుని పిల్లలే, ఇశ్రాయేలీయులే, దేవుని చేత వాగ్దానంలో ఉన్నటువంటి వారే, దేవుని చేత అద్భుతమైన కార్యాలు పొందిన వారే దేవుని కృప నుంచి వేరైపోయి అంటే ఐడల్ వర్షిప్ చేశారు, విగ్రహారాధన చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దేవుని ఎదుట దోషములు చేశారు. వారు ఎప్పుడైతే తప్పిపోయారో వారు దేవునికి వ్యతిరేకులుగా, దేవునికి దోషభరితమైన జనముగా అలాంటి క్రియలు చేస్తూ అక్కడికి ఇతర దేశంలోకి వెళ్ళిపోయి అక్కడ కూడా దేవుని నామాన్ని అపవిత్రం చేసి, వీరు యెహోవా బిడ్డలు, వీరు యెహోవా దేవుని సంతానము, వీరు దేవుని పిల్లలు అని తెలిసి కూడా వీళ్ళు ఎందుకు ఇలా జీవిస్తున్నారు అనే ఒక అవమానకరమైన జీవితాన్ని ఇశ్రాయేలీయులు అన్యజనుల దేశంలో నివసించి దేవుడైన యెహోవా నామానికి అవమానం తెచ్చారు. దేవుడైన యెహోవా నామానికి చెప్పాలందరూ అవమానం తెచ్చారు. దేవుని పిల్లలు ఘనత తీసుకురావాలి, ఆయన నామానికి మహిమ తీసుకురావాలి. చెప్పండి, ఆయన నామానికి మహిమ మీరు స్వరమెత్తి మాట్లాడాలి. ఆయన నామానికి ఏం తేవాలి? మహిమ తేవాలి. అంటే మహిమ ఆయనకి ఎలా వస్తుంది? ఆయన నామం ఎలా పరిశుద్ధపరచబడుతుంది? ఆయన నామానికి అపవిత్రత తీసుకొస్తుంది ఎవరో కాదు, దేవుని పిల్లలే అంట. అర్థమవుతుందా మీకు? దేవుని పిల్లలే, ఇశ్రాయేలీయులే అన్యజనుల మధ్యలో దేవుని నామానికి అవమానకరమైన క్రియలు చేసి ఆయన నామాన్ని అపవిత్రపరిచారంట. నేనేమంటానంటే ఇక్కడ ఆయన నామం శక్తి కలిగిన నామం, ఆయన నామం మహోన్నతమైన నామం, ఆయన నామం పవిత్రమైన నామం. ఆ నామం క్రింద ఏ నామమో పనికిరాదు. అన్ని నామముల కంటే పైనామం యేసుక్రీస్తు ప్రభు నామం. ఆమేన్. జీసస్ నేమ్ అబౌవ్ ఆల్ ద నేమ్స్. ఆమేన్. యేసు ప్రభు యొక్క పేరు, ఆయన శక్తి అన్ని నామముల కంటే శక్తివంతమైనది. ఆమేన్. అందుకే ఈ భూలోకంలో ప్రభుత్వములు కానీ, మనుషులు కానీ, ఎవరైనా కానీ, రాజ్యములు కానీ, రాజులు కానీ, అందరికంటే అన్ని నామముల కంటే హెచ్చైన నామం, ఎక్కువైన నామం, పవర్ఫుల్ నామం. ఆమేన్. ఆ నామము క్రింద ఉన్న జనులు ఆయన నామాన్ని మహిమ తీసుకురావద్దా? ఆయన నామానికి మహిమ తీసుకురాకుండా ఆయన నామాన్ని అవమానపరిచారంట. ఆయన నామానికి అపవిత్రత చేకూర్చబడింది, ఆయన నామానికి అపరిశుద్ధత చేకూర్చబడింది. ఎవరి వలన? ఎవరు దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు ఉన్నారో వారి వలన. ఇప్పుడు నీ వలన అన్ని జనుల మధ్యలో దేవుని నామం నీ ద్వారా మహిమపరచబడుతుందా? హలో, నీ ద్వారా దేవుని నామం అన్ని జనుల మధ్యలో మహిమపరచబడుతుందా? ఆయన నామానికి మహిమ చేకూర్చబడుతుందా? లేకపోతే నీవే ఆయన నామానికి అపవిత్రమైన కీర్తిని తీసుకొస్తున్నావా? అసలు ఆయన నామానికి అపవిత్రత ఆపాదించబడుతుందా నువ్వు చేసే క్రియల వల్ల? ఎస్, మనము చేసే క్రియల వల్లనే
దేవుని నామము అవమానపరచబడుతుంది, అపవిత్రపరచబడుతుంది. అదేంటి? మంచి క్రియలైతే, మహిమ క్రియలైతే, నీతి క్రియలైతే, పరిశుద్ధ క్రియలైతే ఆయన నామానికి మహిమ తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ క్రియలే చెడిపోతే ఆ పరిశుద్ధమైన, మహోన్నతమైన, పవిత్రమైన నామానికి మనమే అపవిత్రత చేకూర్చిన వారం అవుతాం. మీరు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పిన పరలోక సంబంధమైన ప్రార్థనలో, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును గాక అని ఎందుకన్నాడు? దేనికన్నాడంటారు? ఆయన నామం అపరిశుద్ధ పరిచేది ఎవరు? ఆయన నామాన్ని అపవిత్ర పరచగలిగిన సామర్థ్యము, సత్తా, అంత బలము, ఆ అపవిత్రత చేకూర్చే అంత శక్తి మానవుడికి ఎక్కడిది? ఆయన నామం శక్తి కలిగిన నామం కాదా? పరలోకములో ఉన్న దేవదూతలు సహా, పరలోకములో ఉన్న 24 పెద్దలు సహా, అసలు పరలోకమే యేసు ప్రభు వారికి కిరీటాలు ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన ఆరాధించట్లేదా? హల్లెలూయా. నాదా సత్యస్వరూపి, నీ ఎంత గొప్ప దేవుడు, సమస్తం నిర్మాణం చేసింది నీవే కదా, ఇవన్నీ నీ సృష్టి వలన నీ వలన నియమించబడలేదా అని ఆయన ఎదుట తమ కిరీటాలు పడి సాష్టాంగ నమస్కారం చేసి ఆరాధన చేయట్లేదా? ఆయన నామం మహోన్నతమైన నామం కదా. ఆయన నామానికి మన క్రియల వలన అపవిత్రత వస్తుందా, పరిశుద్ధత వస్తుందా, ఏమి ఆపాదించబడుతుందో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ వలన దేవుని నామానికి మహిమ రావాలి. హల్లెలూయా. అందరు నా వైపు పరధ్యానంగా కూర్చోవద్దు. చర్చిలో చాలా అమూల్యమైన, ప్రశస్తమైన ఆశ కలిగి మీరు కూర్చొని ఆశగా వింటే దేవుని వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది, సూటిగా వచ్చి మిమ్మల్ని బాగు చేస్తుంది కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నా నామం అపవిత్రపరచబడింది. నా నామాన్ని అన్ని జనుల మధ్యలో నా పిల్లలే నా నామాన్ని అపవిత్రపరుస్తున్నారు. అసలు నీ నామానికి అపవిత్రత తీసుకొచ్చేంత శక్తి ఈ మానవులకి ఎక్కడ ఉందనంటే, వారు చేస్తున్న క్రియల వల్లనే ఆయన నామానికి ఇక్కడ రాయబడింది, వాక్యంలో రాయబడింది. పిల్లరా, అన్ని నామాల కంటే శక్తి కలిగిన నామం కాదా యేసు నామం? ఆమేన్. దేవుని స్తోత్రం. నీ క్రియలు మార్చుకోకుండా ఉంటే, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోకుండా అలాగే పాత జీవితాన్ని కంటిన్యూషన్ చేస్తే ఆయన నామానికి మహిమ రాదు. నువ్వు పరిశుద్ధత కలిగి జీవిస్తే దేవుని నామానికి మహిమ వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని నామాన్ని మనమే పవిత్రపరచాలి, మనమే ఆయన నామాన్ని ఘనపరచాలి, మనమే ఆయన నామానికి మహిమ తీసుకురావాలి. కానీ కొన్ని సందర్భాల్లో మోషే అంతటి వాడు కూడా కొన్ని సందర్భాల్లో టెంప్టేషన్ గురై దేవుని నామానికి అపవిత్రత చేకూర్చాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే మోషే అంత నమ్మకమైన వాడు, ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మోషే సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు వచ్చిన వాడుగా, సమస్తాన్ని ఇహలోక భాగ్యముల ధనభోగ భాగ్యాలన్నీ విడిచిపెట్టి మంచి సమర్పణ కలిగిన వ్యక్తిగా, ఈ లోకంలో గొప్ప సాత్వికుడుగా, ప్రపంచంలో ఎక్కడ చూసినా మోషే వంటి సాత్వికుడు లేడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా. అంతటి వాడు సహితము అపవిత్రత ఆపాదించిన క్రియ జరిగింది. సంఖ్యాకాండం ఒకసారి చూద్దాం. ఎస్కేల్ గ్రంథంలో ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10 నుంచి 13 వరకు త్వరగా తీసి చదవండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10 నుంచి 13 వరకు. చూడండి, బండ ఎదుటికి సమాజాన్ని పోగు చేశాడు. అందరు చెప్పండి ఆ మాట. మోషే, చెప్పండి స్వరమెత్తి. మోషే బండ ఎదుటికి సమాజమును సమకూర్చాడు. హల్లెలూయా. ఎవరి ఎదుటికి వచ్చారు? సంఘమంతా, ఇశ్రాయేలు 30 లక్షల మంది బండ ఎదుటికి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, అక్కడ ఆ బండ మీద నేను నిలిచెదను అని రాయబడింది వాక్యంలో. ఆ బండ మీద నేను నిలిచెదను. హల్లెలూయా. ఆ బండ మీద ఎవరు నించుంటారంట? యేసయ్య. ఇశ్రాయేలు ఎదుటికి, ఆ బండ ఎదుటికి ఎందుకని వాళ్ళ లక్షల మంది నడిపించాడంటే, అప్పటికే వాళ్ళందరూ కూడా మంచినీళ్ళ కోసం దాహం అని మోషే మీద సనిగి గొడవ పడ్డారు. ఇప్పుడు యెహోవా దేవునికి మోషే ప్రార్థన చేశాడు, అయ్యా మరి వీళ్ళందరూ ఇట్లా మంచినీళ్ళు అడుగుతున్నారు, నేనేం చేయాలనంటే
ఇన్ని లక్షల మందికి నీళ్లు ఇవ్వటం కష్టతరమైన పని, కానీ దేవుడు కష్టతరం కాదు కదా. అయితే బండ ఎదుటికి తీసుకురా అన్నాడు. ఆల్రెడీ ఆ ఇశ్రాయేలీయులు వెంబడిస్తున్న ఆత్మ సంబంధమైన పండగ యేసు ప్రభువు వారు ఉన్నాడు. హల్లెలూయా. ఒక బండ అయితే వెంబడిస్తుంది వారు. ఇప్పుడు దేవుడు మోషేతో ఏమన్నాడంటే, ఆ బండ మీద నేను నిలబడతాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ బండ మీద నిలబడిన తర్వాత ఈ ఇశ్రాయేలీయులందరినీ కూడా తీసుకొచ్చి బండ ఎదుటికి పోగు చేశాడు. ఆ బండతో మాట్లాడమని దేవుడు చెప్తే మోషే ఈ టెన్షన్ తో, ఈ యొక్క ఆలోచనతో వీళ్ళొచ్చి గొడవ చేసి ఈ మైండ్ ఖరాబ్ చేసి, మైండ్ అంతా పాడు చేసిన ఈ ఇశ్రాయేలీయులు దాన్ని బట్టి అదే ఆలోచనతో వెళ్ళి ఆ బండతో మాట్లాడమంటే కొట్టాడు 2 సార్లు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏ దేవుడు మాట్లాడమన్నాడో ఆ దేవుడు చెప్పినట్లు చేయక వేరొక విధంగా చేసినందున కృపలో ఉండి, ఆత్మతో నింపబడి, వాగ్దానంలో ఉండి, ఏర్పాటులో ఉండి, అభిషేకించబడి ఇంత కృప పొందినటువంటి మోషే ఆ చిన్న విషయంలో కనాను చూడాలి. చెవిగలవాడు ఆత్మ చెప్పిన సంగతులు గ్రహించుదురుగాక. హల్లెలూయా. ఒక చిన్న విషయంలో మోషే దేవుని ఎదుట ఆ నమ్మకత్వాన్ని కోల్పోయి, నీవు ఇశ్రాయేలీయుల ఎదుట నా నామాన్ని నువ్వు పరిశుద్ధపరచలేదన్నాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలీయుల ఎదుట నా నామాన్ని నువ్వు పరిశుద్ధపరచలేదు, ఘనపరచలేదు. అంటే ఏమైంది? మాట్లాడమంటే 2 సార్లు కర్రతో కొట్టినందుకు దేవుడు మోషే ఎంత సాత్వికుడు అయినా అవ్వచ్చు, మోషే ఎంత పిలుపులో ఉన్న వ్యక్తి అయినా అవ్వచ్చు, కానీ దేవుని మాట ప్రకారం చిన్న మిస్టేక్ చేసిన ఆయన నామానికి ప్రజల మధ్యలో అవమానం తీసుకొచ్చినందున పరిశుద్ధపరచలేదు కనుక నువ్వు నా నామాన్ని ఇశ్రాయేలు ఎదుట నీవు కనాను చేరవు. మన సంగతి ఏంటో ఆలోచించు. వెంటనే ఆలోచించుకోవటమే మన సంగతి. హల్లెలూయా. మరి ఎన్ని విరోధమైనవి ఉన్నాయి, ఎన్ని విరోధమైన కార్యాలు జరుగుతున్నాయి నీ దేహంలో, నీ ఆలోచనలో, నీ క్రియల్లో. మనము దేవునికి అన్ని విధాలుగా పాజిటివ్ గానే ఉంటున్నావా? మన క్రియలు దేవుడు చూసి మెచ్చే క్రియలుగా ఉంటున్నాయా? జీవితం అనేది ఈజీగా తీసుకొని, ఈజీగా తీసుకొని ఇష్టానుసారంగా బ్రతికి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆ బండ ఎదుట దేవుని నామానికి అవమానం తీసుకొచ్చాడు తొందరపడి మోషే అంతటి వాడికి. నీ సంగతి ఆలోచించు. మనము చేస్తున్న క్రియలు చిన్నవే కానీ పెద్దవే కానీ మహిమ తెచ్చేవై ఉండాలి. దేవునికి ఏం తెచ్చేవి ఉండాలి? మహిమ తెచ్చేవై ఉండాలి. ఆ ఇశ్రాయేలీయుల ఎదుట, నా ప్రజల ఎదుట నువ్వు నా నామాన్ని నువ్వు మహిమపరచలేదని అంటాడు. ఒక్కటి కొట్టివేయచ్చుగా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఆ ఒక్కటి క్షమించచ్చుగా, ఆ ఒక్కటి మన్నించచ్చుగా దేవుడు. మోషే నీవు కనాను చూడవు. ఏ పిలుపు కోసం, ఎవరి కోసం అన్నేళ్ళు కష్టపడ్డాడు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి కనాను చూడాలనుకున్నాడు. వెళ్ళాడా? ఆయన నామాన్ని మహిమ పరచకపోతే ఎంత గొప్ప ప్రార్థన పరుడైనా కూలిపోవలసింది. ఆయన నామానికి మహిమ తెచ్చే వారముగా లేకపోతే నిస్సందేహంగా మన ఆత్మీయ జీవితం కూడా పతనమైపోతుంది. ఆయన నామానికి మహిమ తెచ్చే వారముగా నిలబడాలి. ఆయన నామానికి ఘనత తెచ్చే వారముగా నిలబడాలి. ఆయన నామాన్ని అన్యజనుల మధ్య కీర్తించే వారుగా ఉండాలి. మన వలన అన్యజనుల మధ్య ప్రభు నామానికి మహిమ రావాలి. ఆయన నామానికి పరిశుద్ధత చేకూర్చబడాలి. అలాంటి బతకాలి. హల్లెలూయా. మోషే అంతటో ఆగిపోనివి చాలు అన్నాడు. కనాను లేదే లేదు, ఆగిపో. పిల్లరా, మొదటి మాటగా నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా అనే మాట. ఎందుకు దేవుడు తన్ను తాను పరిశుద్ధపరచుకున్నాడు? ఆయనే తన నామాన్ని పరిశుద్ధపరచుకున్నాడంట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆయనే తన నామాన్ని పరిశుద్ధపరచుకున్నాడు. అంటే ఎవరో దాన్ని అపవిత్రం చేశారు. ఎవరంటే దేవుని పిల్లలు. నీవు కావచ్చు, ఇశ్రాయేలీయులు కావచ్చు, నేను కావచ్చు, మనందరం ఎవరైనా కావచ్చు. కానీ ఆయన నామానికి మాత్రం మహిమ రావాలి, కానీ అపవిత్రత ఆపాదించబడకూడదు మన వలన. దేవుడు అన్నాడు తన నామాన్ని నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నా నామాన్ని పరిశుద్ధపరిచాను అంటున్నాడు. హల్లెలూయా.
ఎవరి వలనయ్యా? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, దేవదూతలు సైతం ఆయన్ని ఆ నామాన్ని కీర్తిస్తుండగా, యెషయా 6లో ఆయన నామాన్ని కీర్తించిన వారేమో ఆయనకు మహిమ తెచ్చేవారు, మంచి క్రియలు చేసేవారేమో ఆయన మహిమ తెచ్చేవారు, చెడ్డ క్రియలు చేసి అన్ని జనుల మధ్య ఆయన నామాన్ని అవమానపరిచారు వారు ఆయన నామానికి అపవిత్రత చేకూర్చారు. ఏ క్రియలు వలన దేవునికి మహిమ వస్తుందో ఆలోచించి బిడ్డా, ఒక్కసారి ఆలోచించి నీ క్రియల వలన దేవునికి మహిమ వచ్చేటట్టు జీవించు. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మా వింటున్నారా? నీ క్రియల వలన ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. ఆయన నామానికి అవమానం వచ్చే క్రియలు మనం చేయటానికి వీల్లేదు. ఆయన అంటాడు, నా నామాన్ని నేను పరిశుద్ధపరచుకుని నా నామ విషయమని రోషము కలిగిన వాడు అని అంటాడు ఆయన. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, నేను యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో ఆయన నామాన్ని గురించి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 10-11 చదవండి ఒకసారి. యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 10, 11, 12. ఏంటంటే చదవండి. ఏం తెలుసుకోవాలి ఇశ్రాయేలీయులు? సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టునైనా ఈ పుట్టుకతో కుంటోడు స్వస్థపరచబడటం వల్ల పెద్ద ఇష్యూ అయ్యి దేవాలయంలోకి వెళ్ళి పేతురు గారు చెప్తున్నాడు ఈ మాట, ఈ పుట్టుకుంటి వాడు స్వస్థపరచబడ్డాడు, దీని విషయమై ఇదంతా రాతాంతం ఎందుకు చేస్తున్నారు? వీడు స్వస్థపరచబడింది నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అని అన్నాడు. హల్లెలూయా. ఏ నామమున చెప్పండి? ఏ నామమున? ఈ పుట్టుకుంటివాడు యేసుక్రీస్తు నామమున అపోస్తలులు ఆజ్ఞాపిస్తే ఆ నామములో స్వస్థపరచబడి బాగుపరచబడ్డాడు. హల్లెలూయా. నా వైపు చూస్తూ వాక్యం వినండి, నీకు రాయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇందులో ఆ నామం యొక్క శక్తి ఏంటో పేతురు గారు తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. చదవండి ఆ మాట, కంటిన్యూషన్ చేయండి. ఆయన్ని మీరు వ్యతిరేకించారు, వద్దన్నారు, మూలరాయి ఆయనే అయ్యాడు. హల్లెలూయా. మీరు తృణీకరించారు, కానీ ప్రతి వ్యక్తి జీవితానికి మూలరాయిగా ఉంది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితానికి మూలరాయిగా, నీ ఆత్మీయ జీవితాన్ని ప్రధానమైనటువంటి వ్యక్తిగా నిలిచి ఉన్నాడు ఆయన. ఆయన నిలిచి ఉంటే ఆ ఆత్మ సంబంధమైన మూలరాయి మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఆమేన్. ఓకే, ఇప్పుడు మీరు చదవండి, కంటిన్యూషన్ చేయండి. అలరాయి ఆయన. చూడండి, ఇక్కడ పాయింట్ వినండి, బాగా అర్థం చేసుకోండి. లోకంలో మరి ఎవరి వలన రక్షణ లేదు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వలనే, అది కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామము వలనే మనుషులు రక్షించబడుతున్నారు. ఆమేన్. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. మనిషిగా పుట్టినోడు ఎవడైనా నేను రక్షణ ఇస్తా. మనుషులకు పుట్టినవాడు, పాపంలో పుట్టినవాడు, భార్యాభర్తల సంబంధం వల్ల, వారి పరిశుద్ధమైన కాపురం వల్ల పుట్టినటువంటి వారు, రక్త మాంసాలు కలిగిన వాడు పాపిష్టి జనం. వాళ్ళ వల్ల, వాళ్ళ నామం వల్ల, వాళ్ళు చేసిన కార్యాల వల్ల వాళ్ళు మేము మోక్షం ఇస్తానని ఎవడైనా చెబితే అది జరగదు, వాడి వలన కాదు. ఎందుకంటే వాడు కూడా పాపంలో ఉన్నాడే. ఆమేన్. హల్లెలూయా. మరి జరిగే విషయం కాదు అది. ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు. ఒకే ఒక్క నామము కింద రక్షణ ఉంది, అదే యేసయ్య నామం. యేసయ్య నామం. గట్టిగా స్తోత్రాలు చెబుతూ ప్రభువుకి మంచి స్తోత్రం చెప్పండి. గట్టిగా 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 హల్లెలూయా చెప్పండి స్వరమెత్తి. హల్లెలూయా. ఆకాశము కింద మనుషుల్లో ఈయబడిన ఏ నామమున మనిషికి పాప క్షమాపణ లేదు, గాని యేసయ్య నామమున మాత్రమే మనుషులందరికీ క్షమాపణ ఉన్నది, పాప క్షమాపణ. హల్లెలూయా. నాది పెద్ద బారు పేరండి, ఎంత బారుంటుంది నా పేరు. నా నామంలో బాప్తిసం పొంది ఎవడైనా అన్నాడు ఈ లోకంలో? అసలు మనుషులకు ఉన్న పేర్లను బట్టి అవ్వదు, మనుషుల్లో ఉన్న కంటెంట్, మనుషులు ఉన్న పరిశుద్ధతను బట్టి అవుతుంది. మనుషుల్లో ఎవడో పరిశుద్ధుడు కాదుగా. హల్లెలూయా.
మనుషులందరూ పాపులేగా. అందరూ పాపము చేసినందున దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులైనందున. ఎవ్రీబడి సిన్నర్సే. అందుకని దేవుడు ఏమంటాడంటే ఇక్కడ, అన్ని నామముల కంటే పైనామం యేసు నామం. ఆ నామము క్రిందకి రక్షణలోకి వచ్చిన వాళ్ళందరూ, ఆ నామములు రక్షించబడిన వాళ్ళందరూ, ఆ నామముల బాప్తిస్మం పొంది పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వాళ్ళందరూ కూడా దేవుని నిత్య రాజ్యములో యుగ యుగాలు ఉండబోతున్నారు. హల్లెలూయా. అందుకై మంచి స్తోత్రం చెప్పండి. మొదటిదా మాట, ఆయన నామాన్ని ఆయన పరిశుద్ధపరుచుకున్నాడు. ఆయన నామం విషయమై రోషం కలిగిన వాడు. ఆయన నామం విషయం ఎవరైనా అపవిత్రంగా తేలిగ్గా మాట్లాడితే ఒప్పుకోడు ఆయన. చాలా మంది చాలా ఈజీగా మాట్లాడతారు యేసుక్రీస్తు ప్రభు మాట గురించి, ఆయన ఆ దేవుని గురించి, ప్రభుని గురించి. వాడికి ఆ తర్వాత షాగులు తగలకుండా ఉండవు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు ఎవరైనా కావచ్చు గాక, మొదట ప్రేమిస్తాడు, వారిని ఎంతో సహిస్తాడు, భరిస్తాడు. ఏర్పాట్లో ఉన్నాడంటే వాడిని మాత్రం రక్షించుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ మరి ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయము 24వ వాక్యం చదువుదాం. నేను, ఇక్కడ చూడండి బాగా, అన్యజనులలో నుండి, అందరు చెప్పండి ఆ మాట. చాలా తల పైకి ఎత్తండి అందరూ. హల్లెలూయా. ఏంటి హల్లెలూయా ఎవరు చెప్పట్లేదు? ఇష్టం లేదా చెప్పడం? కష్టం అవుతుందా? మరి 2 చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడే కదా చెప్తున్నాను, ఆయన నామానికి మహిమ వచ్చేటట్టుగా చేయండి అని. హల్లెలూయా. సొంత డబ్బులు అకౌంట్ లో ఉన్నాయి, మొత్తం హల్లెలూయా చెప్తే మిస్ అవుతాయి అన్నట్టు ఫీల్ అవుతారేంది? చెప్పు గట్టిగా స్తోత్రం. మందిరానికి వచ్చి కూడా శుద్ధించకపోతే కొంపలో నువ్వు శుద్ధిస్తున్నావు లేదు అర్థమైపోతుందిగా. ఇంటికాడ ఎట్లా ఉన్నావు? పరిశుద్ధాత్మ వరం లేదు, ఆత్మ ఫలాలు లేవు. ఇందాక పరిశుద్ధాత్ముడు మాట్లాడలా కన్నీటి ప్రార్థన లేదని. లేదు మరి నీకు సంఘంలో కన్నీటి ప్రార్థన తర్వాత మాట్లాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఇశ్రాయేలీయులు అన్ని జనుల మధ్యలోకి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఘనమైన కార్యాలు చేసి మహిమకరంగా జీవించి దేవుని నామ మహిమ తెచ్చారంటే అలా తీసుకురాలా. అక్కడ ఆయన నామాన్ని అవమానపరిచారు. అక్కడ ఆయన నామానికి చెడ్డ పేరు తెచ్చారు. వీళ్ళు యేసు ప్రభు బిడ్డలంటారా, యెహోవా బిడ్డలంటారా అని అన్ని జనులే హేళనగా మాట్లాడారంట. ఇట్టోళ్ళరా వీళ్ళు అని మాట్లాడారంట. ఆ అన్ని జనుల మధ్యలో నీచమైన కార్యాలు చేశారు. ఆ అన్ని జనుల మధ్యలో దరిద్రపు కార్యాలు చేశారు. ఆ అన్ని జనుల మధ్యలో దేవుడి నామానికి అవమానం వచ్చే కార్యాలు చేశారు. చేస్తే మరి దేవుడు ఏం చేయాలా? శిక్ష ఇవ్వాలా, పనిష్మెంట్ ఇవ్వాలా. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకి ఏదో ఒక డిసీజ్ పెట్టాలా. మీరంతా అనవసరం మాకు అనానే దేవుడు. కానీ ఆయన అలాంటిలా, నేను మీ అపవిత్రత యావత్తు పోవునట్లుగా తిరిగి మరలా వచ్చారులే ఇశ్రాయేల్ దేశం. వచ్చి ఆ వచ్చిన ఇశ్రాయేలీల గురించి ప్రవక్తల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఓ ఇశ్రాయేలీయులారా, నేను మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ మీద నేను శుద్ధ జలము చల్లుతాను అంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పరే. అంటే వీళ్ళకి అపవిత్రత యాడ్ నుంచి అంటించుకొని వచ్చారు. ఏ అన్ని జనుల మధ్యలో ఉన్నారో అక్కడికి పోయి చేయరాని కార్యాలన్నీ వాళ్ళవన్నీ చేసి ఇటు వచ్చారు. ఇటు వస్తే దేవుడు ఏం చేశాడు? క్షమించి, సర్లే ఒకసారి అవకాశం ఇస్తున్నాను మీకని శుద్ధ జలాన్ని వాళ్ళ మీద చల్లి నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ అంటాడు, నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. దేవుడు కంటెంట్ ఏంటంటే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, మీరు అపవిత్ర పరచబడి వచ్చారు కనుక మిమ్మల్ని పవిత్రపరుస్తాను అంటాడు. హల్లెలూయా. అంటే మరి ఆ అపవిత్రత, ఆ వ్యవహారంతో ఉండి, ఆ క్షమాపణ లేకుండా, శుద్ధీకరణ లేకుండా అపవిత్రతతోనే ఉండి దేవుణ్ణి ఆరాధిస్తే ఆయనకి ఇష్టం ఉండదు. క్షమించబడాలి, శుద్ధి అయిపోవాలి, శుద్ధ జలం చల్లాలి, పవిత్రపరచబడాలి, అప్పుడు మీరు నన్ను ఆరాధించాలి. హల్లెలూయా. అంటే దేవుడు తన నామానికి మహిమ వచ్చేటట్టుగా ఈ ప్రజల్లో ఉన్న అపవిత్రత తీసివేసి వీరిని పరిశుద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధపరిచి ఆరాధించుకునేలా చేస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి.
ఇశ్రాయేలీయులు దాదాపుగా 20 సంవత్సరాలు మందసానికి దూరంగా ఉన్నారు. మందసం లేదు, దేవుడి సన్నిధి లేదు, బలిపీఠం లేదు, బలి అర్పణ లేదు, పాప క్షమాపణ లేదు, సన్నిధి రొట్టెల సహవాసం లేదు, ఏదీ లేదు. దాదాపుగా దేవుడిని విడిచిపెట్టి 20 సంవత్సరాలు పైన అయిపోయింది. ఆ టైంలో ఫిలిస్తీయులు రాజ్యం వీళ్ళ మీదకి దండెత్తి వస్తున్న ఆ దినాల్లో వీళ్ళకి భయభ్రాంతులై మేమేం చేయాలో అర్థం కావట్లేదు అన్న స్థితిలో ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలీలందరూ కూడా మారు మనసు తెచ్చుకొని, ప్రభువా మరి మేము దేవుడిని నమ్ముకుంటామండి, యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకుంటామండి, మరలా మేము యెహోవా దగ్గరికి వస్తామండి, మమ్మల్ని క్షమించండి అని సమూయేలు దగ్గరికి వస్తే సమూయేలు అంటాడు, మీరు నిజంగా మారితే, అందరు చెప్పండి ఆ మాట, హల్లెలూయా, ఆ మాట మీకే ఆపాదించుకోండి, హల్లెలూయా. చర్చికి వచ్చింది మీరే కాబట్టి మీరే ఆపాదించుకోవాలా. మనం నిజంగా మారితే, ఆమేన్, హల్లెలూయా, నిస్సందేహంగా దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. మారితే 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 ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో మారు మనస్సు విషయమై పశ్చాత్తాపడ్డారు, క్షమాపణ వేడుకుంటున్నారు, దేవుడి సహాయం కావాలి, మాకు దేవుడి సహాయం కావాలి, మేము అంతకుముందు నా అపవిత్రత అంతా ఇప్పుడు మా మీద ఏలుబడి చేస్తుంది, మాకు మనశ్శాంతి లేదు, నిద్ర పట్టడం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇగో మాకు కలిగిన ఈ అపవిత్రత అంతా పోవాలి, మాకున్న ఈ యొక్క శాపం అంతా పోవాలంటే ఏం చేయాలి? మిస్పాకెళ్ళు. హల్లెలూయా. సమయాలు చెప్తున్నాడు, మిస్పాకెళ్ళు. మిస్పాలో ఏముందయ్యా అంటే అక్కడ ఒక బావి ఉంది, వెళ్ళి నీళ్లు చేది తోడుకొని పోసుకొని మీ అపవిత్రత అంతా కడిగేసుకొని మీ మనసులు మార్చుకొని అప్పుడు ఆరాధించడానికి రండి ఆయన్నే. ఎందుకంటే ఆయన నామము పరిశుద్ధ నామము. గట్టిగా స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడతాం. అందరం గట్టిగా స్తోత్రం చెప్పి ప్రభువుకి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడతాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, రెండు చేతులెత్తి చెబుదాం హల్లెలూయా, రెండు చేతులెత్తి చెబుదాం హల్లెలూయా. ఆయన నామము సూర్య ఉదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్తుతి నొందదగిన నామం అంట. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్తుతి నొందదగిన నామం. మరి అలాంటప్పుడు చర్చిలో చెప్పబోదలగా హల్లెలూయా. ప్రియులారా, మిస్పాకు చేరి మీరు నీళ్లు పోసుకుని శుద్ధీకరించుకొని మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకున్నారు. దేవుని స్తోత్రం. ముందు మనసు మార్చుకోండి. హల్లెలూయా. మనసు సరిగ్గా మారకుండా పాప క్షమాపణ పొందితే తర్వాత ఆ భ్రష్టకరమైన మనసు మరలా వచ్చి మరలా పాపంలో పడి అదే డోర్లు దొరుకుతూ ఉంటారు ఇక పాపంలో. అందుకని మనమందరం ఏం చేయాలంటే మిస్పా అనుభవానికి వచ్చిన తర్వాత, శుద్ధీకరించబడిన తర్వాత, శుద్ధ జలము చల్లబడిన తర్వాత మనమందరం ఇక దేవుని నామాన్ని మహిమపరిచే వారం అవ్వాలి. కానీ అపవిత్రమైనది ఏది కూడా మనలో ఉండటానికి వీలు లేదు. ఆమేనని కూడా అంటలేదు గట్టిగా కనీసం. ఏందండి ఎట్టున్నారు? సంఘం ఎట్లుంటే ముందుకెళ్దాం. హల్లెలూయా. ఇక్కడ మీరు శుద్ధ జలము ఎవరి మీద చల్లుతున్నాడు? అన్ని జనుల నుంచి మరలా ఇశ్రాయేల్ దేశం నుంచి దేవుని స్తుతిస్తానికి వచ్చిన దేవుని పిల్లలు, నువ్వు మాకు కావాలి ప్రభు అంటే నువ్వు ఎలా పడితే అలా ఆరాధించడానికి నేను యాక్సెప్ట్ చేయను. నీ మీద శుద్ధ జలం చల్లుతా, నిన్ను పరిశుద్ధపరుస్తా, అప్పుడు నువ్వు నన్ను ఆరాధించాను. ఎట్లా పడితే అలా ఆయన ఆరాధించడానికి ఆయన దానికి ఒక క్రమం ఉంది. ఎట్లా పడితే అలా ఆరాధించు, దానికి ఒక క్రమం ఉంది. స్తోత్రం. పరలోకములోనైనా భూమి మీదనైనా ఆరాధన క్రమం అనేది ఒకటి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి శుద్ధ జలమును మన మీద చల్లి మనల్ని పరిశుద్ధపరిచి ఆ తర్వాతనే ఆరాధన చేయమని చెప్తున్నాడు. అయితే నీకు ఈ శుద్ధ జలం అనేది దేనికి సూచనగా ఉంది? మారిపోయిన మనసుకి. ఈ కాలంలో నీ మనసు మారి రూపాంతరం చెందుట వలన, రూపాంతరం అంటే క్రీస్తు నీలో ప్రతిబింబించేటట్టు జీవించాలి. ఈ ఒక్క ఆదివారం కలిపి భక్తి కనపరిచేది కాదు కదా, మన జీవితాంతం వరకు భక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నామం పవిత్రపరచుకునేవాడు, ఆయన నామాన్ని పరిశుద్ధపరచుకునే దేవుడు. రెండు, శుద్ధ జలమును మన మీద. లేకపోతే నూతన హృదయం, నూతన స్వభావం. చదవండి 36:26. చూడండి, దేవుడు మూడో మాటగా అంటున్నాడు, శుద్ధ జలము చల్లిన తర్వాత దేవుడు ఆ ఇశ్రాయేలీయులకి ఏ హృదయం ఇస్తానంటున్నాడు? చెప్పండి, ఏ హృదయం?
చెప్పండి, అందరు చెప్పండి. అంత ముందున్న హృదయం ఆయనకి సెట్ అవుదా? అన్ని జనులు దేశం వెళ్ళారుగా, తిరిగి వచ్చారుగా. ఇప్పుడు ఆ హృదయం సెట్ అవుదా దేవునికి ఆరాధించడానికి? ఆయన అంటాడు కుదరదు అంటాడు. నూతన హృదయాన్ని నేను మీకు కలుగు చేస్తాను, నూతన స్వభావాన్ని ఇస్తాను అంటాడు. హల్లెలూయా. ఏ న్యూ హార్ట్, న్యూ బిహేవియర్, నూతన స్వభావం, నూతనమైనటువంటి స్వభావం నీ జీవితంలో మారిపోవాలి. యేసును అంగీకరించిన దగ్గర నుంచి నీ జీవితం నిజంగానే ఓ నూతనమైన స్వభావంగా, నూతనమైన హృదయంతో నువ్వు దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా మార్చబడాలి. హల్లెలూయా. స్వభావం మారాలి అంటే రోజుకో కొత్తదనంగా, రోజుకో వేషాలు వేయటం కాదు, రోజుకో కొత్తదనంగా ఉండటం కాదు. అది కాదు. నూతన హృదయం అంటే పాతవి గతించెను, సమస్తము నూతనమాయను, క్రొత్తవాయను. ఇక పాత క్రియలు ఏమి క్రీస్తుని నమ్మిన వారిలో ఉండటానికి వీలు లేదు. ఇక నూతన పరచబడటం అంటే అదే. నీ హృదయం మారద్దా? అసలు మారు మనస్సు తగినట్లుగా నువ్వు ఫలించద్దా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనస్సు మారిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుడు అంటాడు ఇశ్రాయేలులకు వచ్చి, మీరు ఎక్కడో అన్ని జనుల దేశం నుంచి ఎక్కడికొచ్చారు, ఆ హృదయం నాకు ఇష్టం లేదు, మీకు నూతన హృదయం ఇస్తాను, నూతన స్వభావాన్ని కలుగు చేస్తాను, అప్పుడు మీరు ఆరాధించండి నన్ను అంటున్నాడు. అంటే ఎలా పడితే అలాగ ఆయన ఆరాధిస్తే ఆ ఆరాధన చెల్లదు. ఆయన కూడా ఒప్పుకోడు, నా నామం అపవిత్రపరచబడుతుంది అంటాడు సరిగ్గా లేకపోతే. వింటున్నారా? ఆయన నామం అపవిత్రపరచబడకూడదు మన వల్ల. అది మనం పవిత్రంగా ఉండి, క్రియలు పరిశుద్ధంగా ఉండి ఆయన ఆరాధించాలి. అప్పుడు ఆయన నామానికి మహిమ వస్తుంది. 2, శుద్ధ జలాన్ని చల్లుతాడు. ఎలా పడితే అలా తీసుకురాడు ఆయన దగ్గరికి. ఆయన దగ్గరికి అలా తెచ్చుకోడు. శుద్ధ జలమును చల్లి పవిత్రపరిచి, తర్వాత నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని ఇచ్చి అప్పుడు ఆరాధించుకునేలా చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ జనముని లాగున పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి తను ఆరాధించుకునేలా చేస్తాడు. ఎలా పడితే అలాగ ఆరాధన చేయడానికి దేవుడు ఇష్టపడ్డు. ముందు ఆయన మనసు అర్థం చేసుకోవాలా. చాలా మందికి ఈ సబ్జెక్ట్ అర్థం కాదు. ముందు అసలు ఆయన మనసు అక్కర్లే, నీ మనసు ప్రకారం నడుతావు. నీ మనసు కాదు, ఈ సౌకడపడే నీ మనసు పెంట మనసు, దరిద్ర మనసు. అది చిచ్చి దాని మాట వినబాకు. నిజంగా నువ్వు ఆత్మ సంబంధి అయితే దేవుడు నీకు మనస్సాక్షి ఇవ్వలేదా? మనస్సాక్షి మాట్లాడదా? కయ్యూను హేబేల్ని చంపాడు. ఆ చంపిన సంగతి దేవుడికి తెలిసి అనుకున్నాడు. దేవుడు మాట్లాడలేదా? మాట్లాడి ఏం చేశాడు? నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము నాకు మొరపెడుతుంది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీ మనస్సాక్షి కూడా స్వరం ఉంటుంది. దేవుడు చెప్పినట్టుగా చేస్తుంది ఆ మనస్సాక్షి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దాని ప్రకారం నడుచుకోండి, అది పరిశుద్ధమైనది. ఆయన చెప్పినట్టు నడుచుకోండి, శరీరం చెప్పినట్టు నడవద్దు. శరీరం చెప్పినట్టు నడిస్తే వాడు ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళిపోతాడు. వాడి క్రియలు మార్చుకోడు కనుక. ఇప్పుడు మీరు గమనించండి, శ్రద్ధగా గమనించండి. నూతన హృదయం, నూతన స్వభావం యేసును అంగీకరిస్తేనే వస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం, నూతన బిహేవియర్ వస్తుంది. ఆమేన్, ఆమేన్. మనసు మారకుండా, మనసులో సరిగ్గా శరీర హృదయం లేకుండా పాటలు పాడినా, మనస్సాక్షి సరిగా లేకుండా ఆరాధించిన, మనస్సాక్షి లేక వాక్యం చదివినా విన్నా, దానివల్ల ప్రతిఫలం ఏముంటుంది? నేను ఒకటే చెప్తున్నాను, బాగా వినండి అందరూ. నీ మనస్సు పరిశుద్ధంగా ఉండి మనస్సాక్షి బాగుంది, నువ్వు చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇటువంటి ఆరాధికుల కోసం పరలోకం ఎదురు చూస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎవరు మంచి ఆరాధన చేస్తానని ఎదురు చూస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరు వచ్చి నన్ను ఆరాధిస్తానన్నారు, మంచిదే, కానీ ఎలా పడితే అలాగే నేను ఒప్పుకోను. నూతన స్వభావం, నూతన హృదయం బిగించి అలాగే నేను ఆరాధించుకుంటాను, నన్ను కనపరుచుకుంటా అలాగా. హల్లెలూయా. ఎందుకంటే ఈ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. మిగతా వాళ్ళ సంగతి నాకు దేవుని స్తోత్రం. 36:27 చదువు. 4వ విషయం,
చాలు, తల పైకెత్తండి. నాలుగో విషయం ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రజల్ని మొదట ఏం చేశాడు? తన నామాన్ని పవిత్రపరుచుకున్నాడు. ఓకేనా? రెండోది ఏం చేశాడు? శుద్ధ జలం చల్లాడు. మూడోది ఏం చేశాడు? నూతనాత్మ బిహేవియర్ కలుగు చేశాడు. అవునా? నాలుగోది ఏంటి? నా ఆత్మను మీ అందుంచి నేను ఇచ్చిన కట్టడలు అనుసరించేటట్టు చేస్తాను అన్నాడు. హల్లెలూయా. అదేంటి? దేవుడు ఎలా పడితే అలా తీసుకొచ్చి ఆరాధన చేసి వాక్యం చదివి హల్లెలూయా ఆమేన్ అంటే ఇష్టపడ్డా ఆహాహా సెట్ అవ్వదు. ఒక క్రమం ప్రకారం చెప్తున్నాడు దేవుడు. ఇలా ఉండాలి ఒక విశ్వాసి అని, ఇలా ఉండాలి ప్రభువుని నమ్మిన వ్యక్తి అని. హల్లెలూయా. మొదట మన క్రియల వలన ఆయన నామానికి మహిమ రావాలి. రెండు, ఆయన ఎలా పడితే అలా ఆరాధించుకొని శుద్ధి చేస్తాడు మనల్ని. ఆమె శుద్ధి చేసిన వారంగా నిలబడాలి. మూడు, నూతన హృదయం నూతన స్వభావంతో నిలబడాలి. హల్లెలూయా, ఆరాధించాలి. నాలుగు, తన ఆత్మను మనలో ఉంచుతాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నా ఆత్మను మీ అందుంచి అన్నాడు. అందరు గట్టిగా ఆ మాట, ఎంత స్వరం ఉంటే అంత గట్టిగా చెప్పండి ఆ మాట ప్రభుతో. అంత అయిపోయిందా? లేదా? స్వరం లేదా? ఇక లేవట్లేదమ్మా? తిండి రాలేదా? పొద్దున టిఫిన్ కూడా చేయలేదా? ఆ ప్రాణం తీయడానికి వస్తారు. చెప్పు గట్టిగా. ఈ వాక్యంలో మరొక్కసారి ఆ మాట గట్టిగా అర్థమయ్యేటట్టు చెప్పండి అందరికి. హల్లెలూయా. అంటే దేవుడు తన ఆత్మను ఎవరిలో ఉంచుతున్నాడు? మారి తిరిగి వచ్చిన వారిలో. హల్లెలూయా. మారావా నీవు? అవునండి. నూతనమైన వ్యక్తిగా మారాడు. నువ్వు మార్పు చెందితే దేవుడు అన్నాడు నా ఆత్మను మీ అందుంచి. అంటే మారకపోతే మరి నెగిటివ్ కూడా ఆలోచించాలిగా. పాజిటివ్ చెప్పాం సరే, నెగిటివ్ అంటే మారకపోతే మనం క్రియలు సరిగా లేకపోతే హోలీ స్పిరిట్ మనలో ఉండడు. ఆయన వెళ్ళిపోతాడు. సకల దుర్మార్గం అంతా చేత కూర్చుంటే నీళ్ళెట్టు ఉంటాడు ఆయన? హల్లెలూయా. ఉండడు. నువ్వు క్షమాపణ ఎడుకుని పశ్చాత్తాపడి క్షమాపణ ఎడుకున్నప్పుడు మరలా అభిషేకం నీ మీదకి దిగి వస్తుంది. కానీ మారాలండోయ్, ఖచ్చితంగా మారాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. మార్చుకుంటాడు సార్. గట్టిగా చప్పట్లు కొట్టి ఈ మాటకి. మార్చుకుంటాడు. నీ కడుపును పెట్టిన బిడ్డలు నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేయట్లా. దేవుల్లో ఉండాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, మంచిగా ఉండాలి, క్రమంగా ఉండాలి, బుద్ధిగా ఉండాలి, ఎగలేసలేమే కూడా తిక్కలేసలేమే కూడా జాగ్రత్త పెంచి ఒక ఈ చేతులు పెడతావు. అబ్బాయి అయితే ఇంటికి మంచిగా మంచి బుద్ధి కలిగి కోడలు తెచ్చుకుని గమ్ముకి మంచిగా ఇంటికాడ కూర్చొని బిర్యానీ వండుకొచ్చుకుని తింటా ఉంటావు నువ్వు. నీకైతే అన్ని మంచిగా జరగాలి. మరి దేవునికి హల్లెలూయా. మీరు ఎవరైనా కానీ దేవుని సైడ్ నుంచి ఆలోచించడం ఈ రోజు నుంచి ప్రారంభించండి. నా వల్ల దేవునికి మహిమ రావాలి. ఆమేన్. నా వల్ల దేవుని నామానికి మహిమ రావాలి. ఆమేన్. ఆయన తన నామానికి మహిమ తెచ్చుకునే విధంగా నేను జీవించాలి. ఇది కంటెంట్ ఉండాలి ముందు విశ్వాసులకి. హల్లెలూయా. ఆ క్రియ కోసం, ఆయన నామానికి మహిమ రావడం కోసం నేను ఎంతైనా నష్టపోవాలా. అది చేయాల్సిన విశ్వాసం. ఆయన నామ మహిమ కోసం మనం ఎంతైనా నష్టపోయి మహిమ తెచ్చేటట్టు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటాడు ఈ 4 విషయం, తన ఆత్మను మన యందుంచి అన్నాడు కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఈ భూమి మీదకి పంపి ప్రతి ఒక్కరు విశ్వసించిన వాళ్ళందరిలో పంపించేశాడు ఆత్మ. ఇక్కడ కూడి ఉన్న వాళ్ళందరిలోనూ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. Everybody who is sitting here, they will receiving the Holy Spirit. They will పరిశుద్ధాత్ముడు మీ యందు నిలిచి ఉన్నాడని వాక్యం ద్వారా పూర్తిగా మీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. దేవుడు మీ యందు ఉన్నాడు కనుకనే మీరు క్రీస్తు గురించి ఎంతో తెలుసుకున్నారు కనుకనే ఇక్కడ ఉండగలిగారు. ఆమేన్. మంచిదే. కానీ దేవుడు ఏమంటాడు? ఇంకా పరిపూర్ణతలోకి రావాలంటాడు ఆయన. ఇది సరిపోదా? ఈ భక్తి, ఈ ప్రార్థన సరిపోదు. దేవుడు ఇశ్రాయేలుని అక్కడి నుంచి వచ్చి వేరే దేశం నుంచి ఇశ్రాయేల్ దేశానికి వస్తే ఎలా పడితే అలా ఆరాధించలేక, నా ఆత్మ మీ మీద ఉంచుతా. నా కట్టడలు అనుసరించాలంటే ఆత్మ సహాయం కావాలి. ఏంటి సార్ అసలు ఈ దేవుడు? ఎలా పడితే అలా ఆరాధన చేయడానికి కుదరదా? ఏ చెడ్డ క్రియ పడితే అవన్నీ చేసేసి స్తోత్రం స్తోత్రం అంటే కుదరదు సార్ ఆయన దగ్గర. హల్లెలూయా.
ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. దేవుని స్తోత్రం. తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా ఆత్మని మీకు ఇస్తున్నాను, నా వాక్యాలన్నీ, నా కట్టడలు, నా విధులన్నీ మీరు అనుసరించే విధంగా చేస్తారు. అప్పుడు ఆయనకి ఏంటంటే సంతోషం కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, మొదటిది ఏంటి? తన నామాన్ని పరిశుద్ధపరచుకుంటాడు. 3 ఇస్తాడు. 4 ఆత్మ నుంచి కట్టడం అనుసరించేటట్టు చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ అలవాటు, ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేపిస్తారు? దేవుడే. ఎలా పడితే అలా కుదరదా? కుదరదు, సెట్ అవ్వదు. ఏడో కూర్చొని వచ్చి ఏడో దిక్కుమాల కార్యాలయం చేసి వచ్చి స్తోత్రం హల్లెలూయా బలిపీఠం మీద బలిపీఠం కుదరదు. ఎప్పుడైనా ఈ జనం మొత్తాన్ని పవిత్రపరుస్తాడు. ఎలా పడితే అలాగా ఆరాధించనీయుడు. ఒక క్రమం ఉంది యెహోవా దేవునికి. దేవుని స్తోత్రం హల్లెలూయా. తర్వాత 36:29 చూడండి, ఇక్కడ అంటాడు, నీకు కరువు రానియక నిన్ను అభివృద్ధి పరుస్తా అంటాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ మాట. నా వైపు చూడండి అందరూ, నా వైపు చూడండి. కరువు రానియక నేను మిమ్మల్ని అభివృద్ధి పరుస్తా అంటాడు. అపవిత్రత పోగొట్టి కరువు రానియకుండా నేను మిమ్మల్ని అభివృద్ధి పరుస్తా అన్నాడు. ఆమేన్. పిల్లరా, దేవుడు వేరే దేశం నుంచి అక్కడికి వెళ్ళి ఆయన నామాన్ని పోని అక్కడ ఘనత తెచ్చారా? తేలా, అవమానం తెచ్చారు. ఆ తిరిగి వచ్చి పశ్చాత్తాప పడుతున్నారు. సరేలే అని క్షమించాను అన్నాడు. ఇప్పుడు వాళ్ళకితో ఏమంటున్నాడంటే, నీకు కరువు రానియకుండా నిన్ను అభివృద్ధి పరుస్తా అంటాడు. చెప్పండి అందరం మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కరువు రానియకుండా, అందరూ చెప్పండి అన్నమాట, కరువు రానివ్వకుండా. హల్లెలూయా. దేవుడు ఎంత ముందు ప్రణాళిక ఉంటుందంటే, యాకోబు సంతానములో ఉన్నటువంటి యాకోబు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనాను దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకి కరువు వచ్చింది. ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉంది. కనాను దేశంలోనేమో, దేవుని పిల్లలు ఉన్న దేశంలోనేమో కరువు ఉంది. అన్ని జనుల దేశంలోనేమో సమృద్ధి. ఐగుప్తులోనేమో యోసేపు ఉన్నాడు. ఐగుప్తులో ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. యాకోబు సంతానంలో నుంచి ముందుగానే అక్కడ దేవుని కృప వలన పంపబడ్డాడు. పంపబడ్డామని ఏదో గౌరవప్రదంగా పంపాలి, అమ్మేశారు అన్నలు. ఎన్నో తిప్పలపడి అక్కడ ఒక ఆశీర్వాదకరంగా మారాడు ఐగుప్తు దేశంలో యోసేపు. పిల్లరా, యాకోబు సంతానంలో ఉన్న తన పిల్లలందరికీ కూడా కరువు టైంలో అన్నం కోసమని ధాన్యం ఐగుప్తు దేశంలో ఉందని తన పిల్లల్ని పంపుతాడు యాకోబు. యాకోబు వచ్చి, యాకోబు పిల్లలు వెళ్ళి యోసేపుని కలుస్తారు. అంటే తమ్ముడిని కలుస్తారు అన్నలు వెళ్ళి. అక్కడ సర్వ సమృద్ధి ఉంది కనుక కొంచెం డబ్బులు ఇచ్చి ధాన్యం కొనుక్కొని ఇంటికి వెళ్తారు. అక్కడ ఆ ధాన్యం తింటారు, మరలా అయిపోద్ది. ఈసారి యోసేపు మొదటిగా వాళ్ళని పంపించేటప్పుడే, ధాన్యం ఇచ్చి పంపించేటప్పుడే, చిన్నోడు ఉన్నాడుగా మీ తమ్ముడు, వాడిని తీసుకురండి వచ్చేటప్పుడు అని అంటారు. పిల్లరా బాగా వినాలి మీరు ఈ మాట. చిన్నోడు ఉన్నాడుగా మీ ఇంట్లో ఉన్నాడండి, వాడిని తీసుకుని వచ్చేటప్పుడు. అప్పుడు ఇతను యోసేపు అని గుర్తుపట్టలేదు అన్నలు. మీ తమ్ముడు ఉన్నాడా? ఉన్నాడు, వాడిని తీసుకుని వచ్చేటప్పుడు, లేకపోతే వాడు తీసుకురాకుండా మీకు వస్తే మీరు వస్తే మీకు భోజనం పెట్టడం ధాన్యం మీనన్నారు. మరి బతకాలంటే ధాన్యం కావాలి. కరువులో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాదు. ఇంటికెళ్ళేగా ఉన్న ధాన్యం అయిపోయింది. యాకోబుతో చెప్పారు, మరి ఈసారి ధాన్యానికి రావాలంటే తమ్ముడు లాస్ట్ వరకు తీసుకొని రమ్మన్నాడు, బెంజమిన్ అన్నాడు. పిల్లరా, యాకోబు అంటాడు, ఒకసారి అట్టాగే కదా యోసేపునిచ్చాను, వాడు దుష్ట మృగములు పాలయ్యాడని కదా తన వస్త్రాన్ని తీసుకొచ్చి నాకు చూపించారు, చచ్చిపోయాడు కదా, ఇప్పుడు వీడిని కూడా నేను పోగొట్టుకోలేను, నేను పంపనంటే పంపను అన్నాడు యాకోబు. సమృద్ధి ఎక్కడుంది? కరువు ఎక్కడుంది? ఏం మాట్లాడలేదు. సమృద్ధి ఎక్కడుంది? ఐగుప్తులు. సమృద్ధి ఎక్కడుంది అంటే మీరు వాక్యం ఎంట్లా చెప్పండి. సమృద్ధి ఎక్కడుంది బిడ్డ? అవునా? మరి కరువు ఎక్కడుంది? రైట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యాకోబు చివరి కుమారుడైన బెంజమిన్ ని పంపించడానికి ఒప్పుకోలా. అప్పుడు నేను నా కుమారుడిని పంపించిన వద్దు, పరిస్థితులు మీరు పోయి ఆహారం తెచ్చుకోండి. ఆయన చిన్నోడిని పంపిపోతే ఆహారం ఏనంటాడు ఆయన అంటే, నేను పంపనంటే పంపను. పిల్లరా, ఈ లోపు యోధా వచ్చి, యోధా కుమారుడు, యోధా అంటే స్తుతి, ఆ యాకోబు కుమారుడు యోధా వచ్చి అంటాడు,
బెంజమిన్ కోసం నేను నా ప్రాణాన్ని పూట పెడుతున్నాను అంటాడు. బెంజమిన్ కోసం నా ప్రాణం అడ్డు పెడతాను, ఎట్టి పరిస్థితుల్లో బెంజమిన్కి మాత్రం అపాయం రాకుండా నా ప్రాణం వడ్డేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు సరే యూదా చెప్పేసరికి యాకోబు అంటాడు, అరే నీ ప్రాణం ఒకటైతే నువ్వు తమ్ముడు ప్రాణం ఒకటైతే వేరు వేరా నాకు కాదు కదా, సర్లేపో నువ్వు చెప్పావుగా తమ్ముడు పంపిస్తానని బెంజమిన్ పంపుతాడు. బెంజమిన్ వెళ్తాడు, బెంజమిన్ తీసుకుని వెళ్తాడు. బెంజమిన్ అంటే బెన్యామీన్ తీసుకొని వెళ్తాడు. బెన్యామీన్ తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఈ బెన్యామీన్ చూపిస్తాడు, ఇదిగో తమ్ముడు ఈడే. వాడిని హత్తుకుని వాడు చూస్తాడు, వాడు చూసి తమ్ముడు ఈడే అని కళ్ళారా చూస్తాడు. పిల్లరా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను సార్, ఎవరు వాగ్దానములో ఉన్నవారు వారు కరువులో ఉన్నారు. అర్థమైందా? ఎవరు వాగ్దానములో ఉన్నారో వాళ్ళు కరువులో ఉన్నారు. ఎవరు ఆశీర్వాదకరంగా ఉండాల్సిన వాగ్దానాలు పొంది కణాల్లో ఉన్నారో వాళ్ళు కరువులో ఇబ్బందులు. అన్ని జనుల దేశం ఎక్కడో, అన్ని జనుల దేశం ఐగుప్తు దేశం, విగ్రహారాధన చేసే దేశం ఐగుప్తు దేశం. వాళ్ళ దేశంలో సమృద్ధి ఉంది. హల్లెలూయా చెప్పండి దగ్గరగా. ఈ పాట ఎవరికంటే పాపం నిద్రపోయే వాళ్ళకి, పాపం జ్వాల పాటలాగా ఉంది నేను చెప్పేది. హల్లెలూయా. వాక్యం వినాలని లేదు వీళ్ళకి, పరిశుద్ధాత్మని తొక్క పెట్టడానికి వస్తారు ఇలాంటి వాళ్ళు చర్చికి. సభ్యుగానండి. ఇక్కడ యోసేపు ఉన్నటువంటి ప్రాంతంలో అన్ని జనుల దేశమైన అది అభివృద్ధి ఉంది, విస్తారమైనటువంటి పంట ఉంది. కరువు రానికుండా చేస్తానన్న వాగ్దానం ఎవరికి ఉంది? దేవుని పిల్లలకు ఉంది. మరి వాళ్ళు కరువులో ఉన్నారు, వాళ్ళు పరీక్షించబడుతున్నారు. మీకు విషయం చెప్పిన, నిజానికి వాగ్దానములో ఉన్నవాళ్ళు, నిజానికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి వాళ్ళు, ఏ దేవుని చేత, యెహోవా దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు ఎందులో ఉన్నారంటే కరువులో ఉన్నారు. అదేంటి వాళ్ళు పరీక్షించబడుతున్నారు? వాగ్దానంలో ఉన్న వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు, ప్రభు రక్తంలో పాలుపొమ్ములు శరీరం పాలుపొమ్ములు పొందే వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండద్దా? మరి వాళ్ళే పరీక్షించబడుతున్నారేంటి? అవును, వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన వాళ్ళు కనుక ఇక్కడ పరీక్షించబడతారు. దీన్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు, కానీ యాక్సెప్ట్ చేయాలి. వాగ్దానములు ఉన్నవాళ్ళు కానీ పరీక్షించబడతారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఎందుకంటే వీళ్ళు వెళ్ళేది పరలోక రాజ్యాన్ని. వాగ్దానంలో లేని జనమైతే అగ్నిగా ఉండాలి. కాబట్టి కరువు రానియక తన జనుల్ని కాపాడటానికి ఆ కణాలను ఆశీర్వదించకుండా యాకోబు సంతానములో ఉన్న ఒక వ్యక్తిని ముందు అక్కడికి పంపించి అతని ద్వారా అన్ని జనుల దేశాన్ని ఆశీర్వదించి ఈ యాకోబు సంతాన్ని 70 మందిని ఐగుప్తుకు తీసుకెళ్లి అక్కడ పోషించాడు దేవుడు. దేవుని స్తోత్రం. అంటే వాగ్దానములో ఉన్నవాడు, అంటే దేవుని చిత్తములో ఉన్నవాడు, వాడు కరువులో ఉన్న దేవుడు సమృద్ధిగానే మారుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాగ్దానములో ఉన్నవాడికి ఉన్న బలము అలాంటిది. వాడు పోషించబడతాడు కంపల్సరీగా. నీకు కరువు రాని అభివృద్ధి పరుస్తాను, అభివృద్ధి పరుస్తాను. ఆ ఐగుప్తు దేశానికి 70 మంది 30 లక్షల మంది అయ్యారు. వాళ్ళు విడుదల పొందారు మోషే ద్వారా. కనాను దేశాన్ని మరలా తిరిగి పొంది అక్కడ ఎనలేనంత ఆశీర్వాదాన్ని, తరతరాల ఆశీర్వాదాన్ని పొందేశారు. దేవుని స్తోత్రం చెప్పండి. వాగ్దానంలో ఉన్నవాడు పరీక్షించబడతాడు, ఆశీర్వాదానికి వారసుడైన వాడు పరీక్షించబడతాడు. పరీక్షలో నిలిచిన వాడు లోకానికి వెళ్తాడు. దేవునికి మహిమ కలుగుతుంది. కరువు రానియక తాను ఏర్పరచుకున్న ఆయన అభివృద్ధి పరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 36:30 పంట పొలములను విస్తరింపజేస్తాడంట. హల్లెలూయా. అంటే దేవుడు ఏం కలిగి ఉన్నాడు? వేరే దేశం నుంచి వచ్చి ఇన్ని ఆశీర్వాదాలు ఎత్తంటే ఎవరైనా అసలు కాదంటారండి. వేరే దేశానికి వెళ్ళారు, అక్కడ సకల దుర్మార్గం అంతా చేశారు, అపవిత్రపరిచారు ప్రభునామాన్ని. తిరిగి వచ్చిన జనులకి ఇంత ఆశీర్వాదం ఏంటంటే ఆశీర్వాదం చెప్పండి ఫస్ట్ నుంచి. ఒకటి,
చెప్పండి. ఒకటి చెప్పండి. ఏంటంత సైలెంట్ అయిపోయారు? ఒకటికి 10 సార్లు ఫస్ట్ ఏం చెప్తా వచ్చాను కదా. ఒకటి, తన నామాన్ని పరిశుద్ధపరచుకుంటూ, 2, 3, 4, 5 కరువు రాని సమృద్ధి కలుగజేస్తాడు. ఇవన్నీ ఎవరికో తెలుసా? దిక్కుమాలిన కార్యాలన్నీ చేసి వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి నన్ను క్షమించు ప్రభువా, ఇంకెప్పుడు అట్లాంటివి చేయండి ఆయన అన్నవాడికి వచ్చిన ఆశీర్వాదాలు ఇవన్నీ. ఇదంతా ఆశీర్వాదం అనే నేను అంటున్నాను, కానీ ఒక్కొక్కటి చదివితే ఇవన్నీ దేవుడే ఇశ్రాయేలీయులకు ఇస్తున్నట్టుగా ఉంది, కానీ మీరు అనుసరించాలన్నట్టుగా ఉంది. అది హల్లెలూయా. మీరు చెయ్యాలి ఇది అన్నట్టుగా ఉంది. హల్లెలూయా. ఎలా పడితే అలాగా నేను మీకు విస్తరింప చేయను, ఆశీర్వదించను, శుద్ధ జలం మీరు మార్పు చెందాలి నిజంగా. ఆమేన్. నా ఆత్మను మీ నుంచి వాక్యాలు అనుసరించేటట్టు చేస్తా అన్నాడు. అంటే దేవుడు ఇలా అనుసరించాలి, ఇలా చెయ్యాలనే ఒక ఉద్దేశాన్ని కలిగి ఆయన ఏం చెప్తాడు ఇవన్నీ మనం చేయాలి, మనం పొందుకోవాలి. ఆమె తర్వాత విస్తరింప చేస్తానంటాడు. చెప్పండి ఏమంటాడు? ఎంతమందికి నా కుటుంబం విస్తరించాలి, మన సంఘం విస్తరించాలి, నీ బిడ్డలు విస్తరించాలి అని ఆశ ఉందంటే అందరూ చేతులు ఎత్తుతారు. నేను ఎత్తుతున్న చేయి సంఘాలు విస్తరించాలని. దేవుని స్తోత్రం చెప్పండి. మీరందరూ చేయెత్తింది సంఘం కోసమా లేదా మీ కుటుంబం కోసమా? అందరి కోసం చేతులెత్తి ప్రభువుకు మాట స్తోత్రం చెప్పండి. మన కుటుంబాలు, సంఘాలు యేసు నామములో విస్తరించునుగాక, తరతరములకు విస్తరించునుగాక. హల్లెలూయా. విస్తరించటం దేవునికి ఇష్టం. ప్రభు అంటాడు ఆదికాండం 9వ అధ్యాయం 1 తర్వాత 7. దేవుడంట తన కుమారులను నోవాహును ఆశీర్వదించి వీళ్ళు ఏమవ్వాలంట? ఫలించడం అంటే ఏంటి అంటే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం, పిల్లల్ని కానీ సంతానాభివృద్ధి చేసుకొని ఈ భూమి అంతా సంతానంతో నింపే దీన్ని అంతా లోపరుచుకొని దీన్ని మొత్తం ఏలని అన్నాడు. హల్లెలూయా. మొత్తం దీని మొత్తాన్ని ఏమన్నాడు దేవుడు? ఏలమన్నాడు. ఆకాశ సమూహాలని, ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశుల్ని, వీటన్నిటిని కూడా మీరు ఏలుబడి చేసుకోండి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. బ్యాడ్ థింగ్ ఏంటంటే అవే ఇప్పుడు ఏలుబడి చేస్తాం మనుషులు. రివర్స్ అయింది అంతా. ఏలియా ఏలుబడి చేశాడు తెలుసా? ఏ వర్షమా ఆగిపో అంటే యేసు రక్తమే చేయం ఆగిపోయింది. 3.5 ఏళ్ళు కురవలేదుగా. మళ్ళీ గురు కురిసిందిగా. దేవుని స్తోత్రం చెప్పు. ఎట్లాంటి అధికారం ఇచ్చాడంటే దేవుడు ఆజ్ఞాపించే అధికారం. వీటన్నిటి ఏలుబడి చేయమన్నాడు. అయితే దేవుడు ఏమంటాడంటే నోవాహుని నోవహు పిల్లల్ని కూడా ఆశీర్వదించి మీరు ఫలించి విస్తరించుడి, భూమిని నింపండి అన్నాడు. ఆమేన్. అక్కడ అన్నాడా లేదా మాట? ఆశీర్వది ఫలించే అభివృద్ధి భూమిని నింపండి. 7 చదవండి. అది ఫలించుడు అనే మాటకు అర్థం అది. భూమి మీద మీరు సమృద్ధిగా సంతానం కానీ విస్తరించుడని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును కాక. నీకు పెళ్లిళ్ళు వద్దనుకున్నా సెట్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా పెళ్లిళ్ళు వద్దనుకుంటే దేవుని ఇదిగో ఈ వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నారని అర్థం. వాక్యానికి వ్యతిరేకంగా చేసేవాడు ఆశీర్వదించబడ్డావు. ఈ మధ్య పెళ్లిళ్ళు ఆలస్యంగా చేసుకుంటున్నారు యవనస్తులు. 30 దాటిపోయి 35 దాటిపోయి అసలు పెళ్లి అవుతున్నారు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నారు యవనస్తులు చాలా మంది.
విస్తరించండి అని దేవుడు చెప్పాడు. ఏ కుటుంబానికి? నోవాహు కుటుంబానికి చెప్పాడు విస్తరించండి. వాళ్ళు విస్తరించారా లేదా? ఎంతమంది అయ్యారు ఇప్పుడు? ప్రజెంట్ లెక్కల జనాభా 700 కోట్ల మంది ఉన్నారు ప్రజెంట్. అప్పటి నుంచి చూస్తే వచ్చిన వాళ్ళంతా పోయిన వాళ్ళంతా ఇన్ని తరాలుగా 2000 సంవత్సరాలుగా 3000 సంవత్సరాలుగా నోవా కాలపు 4000 సంవత్సరాలుగా ఎవరి సంతానం భూమి మీద ఉంది? మీరు చెప్పండి. ఇప్పుడు నోవాహు సంతానమేగా విస్తరించింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక అనుకుంటే ప్రియులారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో పంచుకుంటున్న విషయం ఏంటంటే, మరి ఒకటి, నేను మిమ్మల్ని విస్తరింపజేస్తా. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరికి? ఇశ్రాయేలుకి ఇస్తున్నాడు దేవుడు. ఇదే వాగ్దానం ఈ రోజు నీకు కూడా కలుగు చేస్తున్నాడు దేవుడు. మీరు విస్తరించుదురుగాక, మీరు విస్తరించుదురుగాక, మీరు ఫలించుదురుగాక. మా సంతానం అంటే అమెరికాలో కూడా, మా సంతానం న్యూజిలాండ్ లో కూడా, మా సంతానం లండన్ లో కూడా, మా ఊళ్ళో. అంటే వీళ్ళు ఏమయ్యారు? మరి నీది ఆంధ్రప్రదేశ్ అయినా దాటిందా? మన పిల్లలందరూ ఇతర దేశాల్లో సెటిల్ అయిపోతే కనీసం ఆమెనని కూడా అంటలేదు. ఏం మంచిదండి, మీ పిల్లలు మీ కాడే పెట్టుకుంటారు. కుదరదు, అందరూ ఇతర దేశాలు వెళ్ళాలి. ఆమేన్. సంఘానికి ఆశీర్వాదకరంగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారాలా? హల్లెలూయా చెప్పు. పిల్లలందరూ ఇతర దేశాలకు చదువులకు వెళ్ళిపోవాలా, ఉద్యోగాలకు వెళ్ళిపోవాలా. సంఘం ఖాళీ అయితే అంట మరి. దేవుడు తన చిత్తంలో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ నిలుపునుగాక. హల్లెలూయా. మళ్ళీ ఇదేందయ్యా అంటే, చిత్తంలో ఉంటే ఇక్కడే ఉంటాం, చిత్తం లేకపోతే ఆడుకో. ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఉంటాం, లేదంటే ఇతర దేశాలు. ఆమె ఓ మంచి ఛాన్స్ దేవుడు మీకు కలుగు చేస్తాడు. ఆమె ఏ చర్చిలోకి వెళ్ళి నువ్వు చేసిన ప్రార్థన ఏమి అంత ఈజీగా తీసేయడు దేవుడు. ప్రార్థన నువ్వు మర్చిపోయినా చేసింది ఆయన మర్చిపోడు. ఆయన మర్చిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. నీ ప్రార్థన ఒకరోజు ఫలవంతమైనటువంటి నదిగా నీ ముందే కనపడుతుంది. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. అలా చెప్పండి. విస్తరించుట దేవునికి ఇష్టం. సైతాన్ గాడు ఏం చేశాడు? వీళ్ళు విస్తరించడానికి వీళ్ళని వాళ్ళందరినీ ఏం చేశాడు? నాశనం చేస్తే బాగుంటుంది అనుకుని మొట్టమొదటి ఏదిటి మనలోనే వాళ్ళకి పెద్ద అడ్డుకట్టేసి వాళ్ళని పాపంలో నెట్టేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అవకాశాలు ఇచ్చి విస్తరింపజేశాడు. అవ్వాదాముకి ఇచ్చాడా లేదా అవకాశం? ఆ జనం పాడైపోతే నోవాహు చూసి రక్షించాడా లేదా? ఆయన బట్టి ఇప్పటి వరకు ఏం చేశాడు? జలప్రళయం రానివ్వలేదుగా నిబంధన చేసి. అంటే జనాలను ఏం చేశాడు దేవుడు? విస్తరింప చేయాలి, వాగ్దానం ఇచ్చాను కాబట్టి డెవలప్ అవని అంటాడు ఆయన. హల్లెలూయా, డెవలప్ అవని. ఆమేన్. అండ్ నెక్స్ట్ 36:33 అద్భుతమైనటువంటి దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు ఈ మాట నాతో పాటు చెప్పండి. పాడైపోయిన, గట్టిగా చెప్పండి, పాడైపోయిన స్థలములో మరలా కట్టే దేవుడు. హల్లెలూయా. మీ జీవితములో పాడైపోయిన మీ జీవితాన్ని, పాడైపోయిన నీ మనసుని, భ్రష్టమైపోయిన నీ యొక్క ప్రతిదీ ఏదైనా దాన్ని తిరిగి మరలా కట్టుటకు దేవుడు సమర్థుడు. దేవుడు సమర్థుడు. నా వైపు చూస్తూ వాక్యం వినండి. జీవితం అనేది చాలా చిన్నది. ఈ జీవితంలో యేసు ప్రభువుని తెలుసుకోవటం మహాభాగ్యం. రక్షకుని తెలుసుకోవటం. మీ జీవితంలో ఏదైనా సంభవిస్తే, మీ జీవితం ఏదైనా పాడైపోతే, పాడైపోయిన స్థితిలో నీవు ఉంటే, అసలు ఆశలే లేవు, హోప్స్ లేవు, తిరిగి మళ్ళా నేను కట్టబడే ఛాన్సే లేదని నువ్వు అనుకుంటే అది పొరపాటే. నువ్వు దేవుల్లో ఖచ్చితంగా కాన్స్టెంట్ గా స్థిరంగా నిలిస్తే ఖచ్చితంగా నిన్ను కట్టేది దేవుడే. ఆమేన్. నీ ఆత్మీయ జీవితాన్ని పతనమైపోతే దాన్ని కట్టేది దేవుడే. నీ విశ్వాస జీవితం పతనమైపోతే కట్టేది దేవుడే. ఆమేన్. పాడైపోయిన స్థలమును దేవుడు కట్టేవాడు. పాడైపోయిన జీవితాన్ని తిరిగి కట్టేవాడు. పాడైపోయిన బ్రతుకుని తిరిగి కన్స్ట్రక్ట్ చేసేవాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం ఒకవేళ పడిపోయింది, సమస్య చూసి, అప్పులు చూసి, బాధలు చూసి, ఒకవేళ నీరు గారిపోయావు అనుకుందాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఈ రోజు నిన్ను పాడైపోయిన నీ స్థలమును, నీ ఇంటిని తిరిగి బాగు చేసే దేవుడు. నీ బిడ్డల జీవితాన్ని ఆయన బాగు చేసే దేవుడు.
దుఃఖములో ఉన్న నిన్ను ఓదార్చే దేవుడు, పడిపోయిన నిన్ను లేపి నిలబెట్టే దేవుడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. ఆయన లేవనెత్తగలడు, బలపరచగలడు. తిరుగులేదు ఇందులో నీకు. ఎన్నటన్నటికి వాడబారని కృపనిచ్చి నడిపిస్తాడు. కృపలో ఉన్న వారికి కృపే వెంబడిస్తుంది. అవే కృపలో ఉన్నవాడిని కృప వెంబడిస్తుంది. అవే ఆడైపోయిన స్థలములను తిరిగి పడతారు. స్థలాలు కట్టబట్టి బయట స్థలాలు కట్టబట్ట ఈ జీవితాన్ని అద్భుతంగా కట్టి ఆశీర్వాదకరంగా మార్చింది. 36-37 చాలు. దేవుని స్తోత్రం చెప్పు. అందరూ చెప్పండి మాట. పాడైపోయిన భూమి ఏదెను వలె ఆయనో. హల్లెలూయా. ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో నీవు పాడైపోయిన ఒక ఎడారి బ్రతుకులాగా ఉందేమో నీ జీవితం. ఎడారి జీవితం లాగా ఉందేమో. ఎడారిలో ఏముంటుంది సార్? నిర్మానుష్యం, జలం ఉండదు. భయంకరమైన పరిస్థితి అది ఎడారి జీవితం అంటే. ఈ ఎడారి జీవితాన్ని ఏదెను వనములా మార్చుతాడంట దేవుడు. ఈ సంవత్సరం ఈ వాగ్దానం తీసుకోండి. ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఈ బలిపీఠం మీద నుంచి తీసుకోండి. రిసీవ్ ద ప్రామిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిసీవ్ దిస్ ప్రామిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పాడైపోయిన నీ స్థలమును కట్టే ఈ దేవుడే ఎడారి లాంటి నీ జీవితాన్ని కూడా ఏదేను వనములా మార్చగలడు. ఆమేన్. ఎస్. నీ జీవితాన్ని పచ్చని స్థలములాగా, పచ్చని పొలములాగా మార్చగలిగిన వాడు ఆయన. ఏదేను వనంలో సకల జాతి పక్షులు, సకల జాతి వృక్షాలు ఉన్నాయి. ఏదేను వనంలో మనుషులకి రకరకాలైన ఫలములు ఉన్నాయి. నీకు ఇప్పుడు దాని గురించి చెప్పడానికి టైం చాలు. ఇంకా టైం చాలా ఉంది. ఇంకా ఆయన పెద్దలాడు గురించి వినండి. ఎడారి లాంటి ఏదేనులా మారుస్తాడు. భయపడదు, దిగులు చెప్పు. ఆయన మీద నమ్మకం మాత్రం వచ్చి యేసు ప్రభు దగ్గరికి ఒక తండ్రి వస్తాడు. బిడ్డ సావు బతుకుల్లో ఉందని ఇన్ఫర్మేషన్ పంపిస్తారు ఒక అబ్బాయి నుంచి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ మాట చెప్తాడు. మా యజమాను కుమార్తె చచ్చిపెట్టేందుకు చూడండి ప్రార్థించిందంటే సరే వస్తానని బయలుదేరు. ఇల్లు పువ్వు కబురు వస్తుంది. పాప చనిపోయింది. అక్కడ ఉన్న తండ్రి గుండె పగిలి ఏడుస్తూ ఉంటాడు. ఆ టైంలో పిల్లారా, దేవుడు పిల్లారా, ప్రభు మాట చెప్తాడు. భయపడకు, నమ్మకం మాత్రం ఉంచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాట్ ఏ వర్డ్ ఇట్ ఈస్. అంత భయంకరమైన స్థితిలో కూడా చచ్చిపోయింది కూతురు అన్నారు. యేసు ప్రభువు ఇస్తున్న ధైర్యం ఏంటంటే భయపడకు, నమ్మకం మాత్రం ఉంచాడు. నువ్వు ఎలాంటి స్థితిలో వెళ్తున్నావో, నీ స్థితి ఏదో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడికి తెలుసు. నీ ఉన్న స్థితిలో దేవుని మీద నమ్మకం మాత్రం ఉంచు. ఆయన ఆ స్త్రీని బతికించినట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని కూడా బతికించగలడు. ఎడారి లాంటి నీ జీవితాన్ని ఏదేను వనములా మార్చగలిగిన వాడు ఆయన. ఏదేను వనములా మారుస్తాడు. ఈ ఏదేను వనం గురించి బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైనది. ఎందుకు ఏదేను వనం అంటే, ఏదేను వనంలో మారిస్తే అక్కడ దేవుడు సంచరిస్తాడు. సంచరించేది ఎవరు అక్కడ? దేవుడు. జీవితంలోకి దేవుడు వస్తే, యేసయ్య వస్తే ఎడారి ఏదేనుగా మార్చి. ఈ మాట అంగీకరించిన వాళ్ళందరూ దగ్గరగా ఆమె. హల్లెలూయా. మొదటి తన నామాన్ని పరిశుద్ధపరచు, శుద్ధ జలం, నూతన హృదయం, నూతన స్వభావం. తన ఆత్మను మన యందుంచి నిబంధనల కట్ట అనుసరించేటట్టు చేస్తాడు. మీకు కరువు రానియక అభివృద్ధిపరుస్తుంది. 5 మిమ్మల్ని విస్తరింపజేస్తాడు. తర్వాత పాడైపోయిన స్థలములను కడతాడు. తర్వాత పాడైపోయిన భూమిని, అరణ్యమును, లేకపోతే ఎడారిని ఏదేనులా మారుస్తాడు. ఇవన్నీ ఇతర దేశాలకు వెళ్ళిపోయి తిరిగి వచ్చి దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడిన వాడికి దేవుడిస్తున్న ఈ వాగ్దానాలు చూడండి ఎంత బాగున్నాయో. హల్లెలూయా.
ఇవన్నీ ఎవరి కోసం? ఈ రోజు వచ్చిన మీకోసం కూడా ఈ మాటలు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈ మాటలు సిద్ధపరిచాడు దేవుడు. బట్ ఆయన నామానికి మాత్రం మహిమ తెచ్చే వారముగా ఉండాలి. ఆయన నామానికి ఘనపరిచే వారముగా ఉండాలి. క్రియల వల్ల ప్రభు మిమ్మల్ని దీవించు. ప్రార్థన చేసుకుందాం.